హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో వాళ్ళు బయలుదేరిపోయారు, ఆన్ ది వేలో ఉన్నారు, వాటర్ తీసుకున్నారు. మరి వాళ్ళు వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఎలాంటి చిక్కులు ఉంటాయా, లేదా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారా, ఎలా వాళ్ళ ట్రిప్ అవుతుందో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. చలో పదండి. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తొందరగా చేసి కొత్త వాళ్ళకి షేర్ చేసేసి మిగిలిన ఎపిసోడ్లన్నీ వినేద్దాం. చలో పదండి. సాయంత్రం వరకు ఉత్తరాఖండ్కి చేరారు. ఉదయం బయలుదేరదామని ఒక హోటల్ తీసుకుంటారు. ఆ రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు బయలుదేరదామని అనుకుని బయలుదేరుతారు. ఉదయం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ట్రెక్ ఉత్తరాఖండ్కి బయలుదేరుతారు. అక్కడికి మెల్లిగా మొదలవుతారు. అన్నీ చూస్తూ హ్యాపీగా ఉంటుంది శ్రీహిత. కొంచెం సిగ్నల్స్ ఉంటే ఫోటోలు తీసుకొని రఘుకి, ఆహ్లాదకి సెండ్ చేస్తుంది. మళ్ళీ కాల్ మాట్లాడి మళ్ళీ బయలుదేరుతారు అక్కడి నుంచి. కాసేపు అయ్యాక వెళ్ళాక కొంత నీరసం వస్తుంది. ఇంతలో ఆగారు. ఆకలేస్తుంది. శ్రీహిత తెచ్చిన చిరుతిండ్లు తింటారు. అక్కడ అన్ని అందమైన పూలు తప్ప ఏమీ లేవు. మళ్ళీ శ్రీహితకి డౌట్. నైట్ మనం రూమ్కి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ రావాలా అని అడుగుతుంది. అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. ఉద్భవ్, లేదు శ్రీహిత, ఇంకా 3 రోజులు నడక మధ్యలో రాత్రి మధ్యలో పడుకోవాలి. అక్కడ గదులుంటాయా అని అడుగుతుంది శ్రీహిత. ఇలాగే అడవిలో అన్నీ ఇంకో ఫ్రెండ్ అంటుంది. అమ్మో అని అంటుంది. ఏం కాదు, అది థ్రిల్లే అని అంటాడు ఉద్భవ్. సరే నడవండి అని బయలుదేరుతారు ముచ్చట్లు పెడుతూ. ఇలా ఇద్దరూ మాట్లాడుతూ ముందుకు వెళ్తుంటారు. ఇంతలో వెనకాల నుంచి అముక్త, అరే కాకా, చీకటయ్యింది, గీడని ఆగిపోతే మనం ఇంకా బెటరేమోరా అని అంటది. మనకి మంచి ప్లేస్ దొరకాలి కదనే అంటూ ఉద్భవ్ ముందుకు వెళ్తాడు. ఇంతలో ఒక ప్లేస్ దొరుకుతుంది. అక్కడ పడుకుంటారు అందరూ. అన్నీ ఏవేవో కనిపిస్తాయి శ్రీహితకి, చిన్న చిన్న పురుగులు. అవి చూసి నిద్ర వస్తలేదని లేచి కూర్చుంది. ఇంతలో శ్రీహితకి అటు ఇటు తిరిగి చూస్తుండగా కొంత దూరం నుంచి ఎవరో వస్తున్నారు. ఆ పక్క నుండి చూసి ఆయన దగ్గరికి వచ్చి, మీరు రేపు వెళుతున్నారు కదా ముందుకి అని అంటాడు. ఇంతలో అవును అని అంటది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా వెనకకి పోండి అని అంటూ శ్రీహితాన్ని చూసుకుంటూ వెనక్కి వెళ్తాడు. అని పిలుస్తుండగా, హలో అని పిలుస్తుండగా వాడు వెళ్ళిపోతాడు. ఇంతలో ఉద్భవ్ లేచి, శ్రీహిత పడుకో, ఏమైంది అంటాడు. ఏమీ లేదు ఉద్భవ్, నిద్ర రావట్లేదు అని అంటుంది. వాడి గురించి చెప్పుదామా వద్దా అని ఆలోచిస్తూ, ఏమీ కాదు శ్రీహిత, నీకు కొంచెం ఇబ్బంది కానీ తప్పదు, పడుకో, మార్నింగ్ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ నడవాలి అని అంటాడు. సరే ఉద్భవ్ అని నిద్రపోతారు. తెల్లవారుజామున లేచి ముందుకు వెళ్ళి వాటర్ ఉన్న చోటు వెతికి వస్తాడు. ఇంతలో నిద్ర లేచి, ఉద్భవ్ 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 కనబడట్లేదు అని గట్టిగా అరుస్తుంది. ఉద్భవ్ ఉద్భవ్ అని అందరూ లేస్తారు. ఉద్భవ్ లేడు అని వెతకడానికి లేవండి అని అంటుండగా, గుడ్ మార్నింగ్ గాయ్స్ అని వస్తుంటాడు వెనకాల నుంచి ఉద్భవ్. శ్రీహిత తిడుతుంది. ఎటుపోయా, ఎంత టెన్షన్ పడ్డాము తెలుసా అని. అవునా, ఏడికెళ్ళినవురా అని అముక్త అంటది. ఏమీ లేదు, ఫ్రెష్ అవ్వాలి అంటే నీళ్లు కావాలి కదా, చూసి వచ్చా, వెళ్దాం పండి అని తీసుకుని పోతాడు. చూడు ఉద్భవ్, ఎటు వెళ్ళినా అందరం కలిసే వెళ్ళాలి, ఒక్కొక్కరుగా వెళితే బాగోదు అని శ్రీహిత అంటుంది. ప్రామిస్ చేయి అని చెప్తుంది. వెళ్ళి ఫ్రెష్ అయి స్నానం చేసి అక్కడ నీళ్ళల్లో తాజాగా బయటికి వచ్చి మళ్ళీ శ్రీహిత తెచ్చినయే తింటారు. అప్పుడు అముక్త అంటుంది, చూడు వద్దు వద్దు అన్నావు, ఇప్పుడంతా గవే అవుతున్నాయి అని అంటది. థ్యాంక్ యూ శ్రీ అంటాడు ఉద్భవ్. అబ్బో అని అందరూ అరుస్తారు. ఇంతలో అందరూ శ్రీహిత ముఖం చూసి ఉద్భవ్ని చూసి నవ్వుతారు.
ఏమిటోయ్ శ్రీహితకి శ్రీ అంటున్నావు అని. లేకపోతే ప్రతిసారి శ్రీహిత శ్రీహిత అని పిలవాలంటే ఆలస్యం అవుతుంది. నీకు ఇబ్బంది లేదు కదా శ్రీ అని అంటాడు. సరేలే అని అంటుంది శ్రీహిత. ఇంతలో రాత్రి కనిపించిన ఆయన మళ్ళీ శ్రీహితకి మాత్రమే కనిపించి వెళ్ళొద్దు అని సైగ చేసి పోతాడు. అది అర్థం కాక, అవును ఉద్భవ్, ముందు ఏమైనా ఆపదలు ఉంటాయా మనకి? నాకేం తెలియదు, వెళ్తే తెలుస్తుంది అని అంటాడు. తినడం అయ్యింది, మళ్ళీ బయలుదేరుతారు. సమయం 7 అయ్యింది. ఇంతరు ఒకరు నాకు కాఫీ అంటారు. అందరూ నవ్వుతారు. అందరూ ముందుకు నడవడం సాగించారు. వెళ్తుండగా ఒక టీ ఆకు కనిపించింది. సరే అని ఆకు తీసి అందరూ పుల్లలు ఏరి అక్కడ టీ పెడుతుంది శ్రీహిత. ముందు అక్కడ సిగ్నల్స్ రాగానే కాల్ చేస్తారు వాళ్ళ ఇంటికి. మాట్లాడతారు. ఆహ్లాదకి థ్యాంక్స్ చెప్తారు. సరే జాగ్రత్త అందరూ అని అంటుంది. మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్తుండగా ముందుకు సాగుతూ ఉండగా చక్కగా పొలాలు, నేచర్, పువ్వులు అన్నీ చూస్తూ వెళ్తూ ఉంటారు. ఒక పెద్ద చెట్టు వస్తుంది. అది ఎంత పెద్ద ఉంది అంటే అదంటే అడవిలో సగం అంత ఉంది. ఇంతలో ఆ చెట్టుని అందరూ చూస్తూ ఫోటో, వీడియో తీస్తూ ఉంటారు. దాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంత పెద్ద చెట్టా అని. వేరే ఇద్దరు వస్తారు. వీళ్ళందరికీ హాయ్ బ్రో అంటూ, రాంగ్ రూట్ అంట, మేము తప్పిపోయాం, మాకు దారిని చూపించరా అంటారు. వాళ్ళు మాకు తెలీదు, మేము వచ్చాం ఇప్పుడే, రూట్ మిస్ అవ్వడానికి వేరే దారి లేదు, ఒకటే రూట్ కదా అని ఉద్భవ్ అంటాడు. సరే అని అందరం వెళ్దామని ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి ముందుకు నడుస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా చూస్తూ 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 ముందుకు సాగుతూ ముచ్చట్లు పెడుతూ వెళ్తూ ఉంటారు. కానీ ఎంత నడిచినా ఆ చెట్టు మాత్రం దాటరు. అరే, అప్పుడే శ్రీహితకు అర్థమవుతుంది. అక్కడ ఆయన చెప్పింది. ఉద్భవ్, నాకు నిన్న రాత్రి ఇలా జరిగింది అని చెప్తుంది. ఉద్భవ్కి అవునా, నాకెందుకు చెప్పలే అని అంటాడు. ఇవన్నీ నువ్వు నమ్మవు కదా, అందుకే ఇప్పుడు కూడా నమ్మను, నడువు అని అంటాడు ముందుకి. టేక్ ఇట్ ఈజీగా తీసి పడేస్తాడు. కానీ శ్రీహితకి మనసులో ఏదో శంకు అవుతూ ఉంటుంది, కీడ చెక్కిస్తూ ఉంటుంది. ఇంతలో ముందుకి వెనక్కి చుట్టూ తిరుగుతూ చూస్తూ బయలుదేరుతూ ఉంటారు. ఎంత దూరం వెళ్ళినా అదే చెట్టు, ఆ చెట్టు సగం అడవంతా ఉంటుంది అనుకుంటా అని అంటాడు. అందుకే వస్తుంది అని అంటారు. ఇంతలో సాయంత్రం అవుతుంది. సిగ్నల్స్ లేవు. ఫోన్లు వీళ్ళకి సహాయం అడిగిన వాళ్ళు లేరు, కనబడుట లేదు. అరే, వీళ్ళు మనతో వచ్చారు కదా, ఎక్కడికి వెళ్ళారు అని చుట్టూ అందరూ వెతుకుతూ ఉంటారు. ఏమై ఉంటుంది, వాళ్ళు ఎక్కడికి పోయారు అని చుట్టూ తిరుగుతూ చూస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ కనపడరు. అయ్యో గిళ్ళేరి అని అముక్త అంటుంది. వాళ్ళని పిలుస్తారు. ఏం మోసం చేశారు మనల్ని, హెల్ప్ అడిగి మనకి చెప్పకుండా వాళ్ళే వెళ్ళారు అని ఉద్భవ్ అంటాడు. ఎందుకు ఉద్భవ్ నెగిటివ్గా ఆలోచిస్తావు, వాళ్ళకి ఏదైనా అపాయం అవ్వచ్చు కదా, జరిగిండొచ్చు కదా అని అంటుంది. నీలాగా ఆలోచించాలి అందరూ అని ఒకలాగా అంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఏమైపోయారా అని అముక్తకి శ్రీహితకి మనసులో కీడు శంకిచ్చిస్తూ ఉంటుంది. Continue for the next episode. Keep watching Govardhanam Harini channel. Thanks for watching. Bye bye.